మీనరాశి జాతకులారా, ఇది మీ మంచి మనసును పరీక్షించే సమయం అని చెప్పవచ్చు. ఎవరిని గుడ్డిగా నమ్మకండి. ఎవరిని ఎక్కడ ఎలా నమ్మాలో ఆ విషయాలను జాగ్రత్తగా చూసుకోండి. కుటుంబం కోసం ఎక్కువగా సర్దుకుపోవడం వల్ల మనసులో ఒత్తిడి కలగవచ్చు. చెప్పాల్సిన విషయాన్ని సరైన సమయంలో స్పష్టంగా చెప్పండి. ఇంటూ మాట్లాడుతున్నారా? సరిగ్గా కరెక్ట్ గా మాట్లాడండి. మీ ప్రతి మాట సరిగ్గా ఉండాలి. పూర్వభాద్ర నక్షత్రం మీనరాశి, ఉత్తరాభాద్ర నక్షత్రం మీనరాశి, రేవతి నక్షత్రం మీనరాశి. కాబట్టి ఇది సక్సెస్ఫుల్ గా ఉంటుంది. మీనరాశి విషయానికి వస్తే ఇప్పుడు జన్మ శని నడుస్తోంది. జయంలో రాహు ఉండటం వల్ల ఖర్చులు విపరీతంగా ఉంటాయి. కాబట్టి శుభ ఖర్చులు కూడా ఉంటాయి, అశుభ ఖర్చులు కూడా ఉంటాయి. కాబట్టి కుటుంబ విషయాల్లో కొన్ని పనులు జాగ్రత్తగా చేయండి. ఎమోషనల్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగం, వృత్తి, కెరీర్, వ్యాపారానికి సంబంధించి కొత్త బాధ్యతలు లభిస్తాయి. మీ ప్రతిభ బయటపడుతాయి. ఇతరుల పనిని మీ మీద వేసుకోవద్దు. మీ పని మీరు చూసుకోండి, వాళ్ళ పని వాడు చూసుకోలేవండి. కాబట్టి అలా ఉంటేనే మంచిది. అదే విధంగా చూసుకుంటే తర్వాత పూర్వ పుణ్యస్థానం, పుత్రస్థానం, ఇళ్ల కోసం కొన్ని శుభకార్యాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. వాహనాల రాకపోకలు, సైనస్ సమస్యలు, ఆరోగ్యం విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీనరాశి విషయానికి వస్తే కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. తర్వాత చూసుకుంటే వివాహానికి సంబంధించి కొంతమందికి మంచి ప్రయత్నాల్లో మంచి సమాచారం అందే అవకాశం ఉంది. ప్రేమ లేదా వివాహ నిర్ణయాల్లో భావోద్వేగాల కంటే వాస్తవానికి ప్రాముఖ్యత ఇవ్వండి. అప్పుడేది బాగుంటుంది. పెద్దల ఆరోగ్యం లేదా సీనియర్ సిటిజన్ల విషయంలో చక్కెర స్థాయి, కాయల వాపు, నిద్రలేమి మరియు జీర్ణక్రియకు సంబంధించిన సమస్యల పట్ల శ్రద్ధ అవసరం. సీనియర్ సిటిజన్లకు ఇటువంటి కొన్ని విషయాలు ఉంటాయి. ఇల్లు కొనడం గురించి చెప్పాలంటే, మీరు ఇప్పటికే ఇల్లు కొన్నట్లయితే దానికి ఈఎంఐ కడుతున్నారా? వాటన్నింటినీ కొంచెం సరిగ్గా ప్రాసెస్ చేయండి. మరో ఇల్లు కొనాలి, మరో భూమి కొనాలి అని అనుకుంటే దాన్ని ఎప్పుడు చేయకండి. ఆగస్టు 17వ తేదీ తర్వాత ఆలోచించుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చాలా శుభకార్యాల ఖర్చులు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు జన్మశని నడుస్తోంది. కాబట్టి మందులకి రెండు వైపులా దెబ్బలు తగిలినట్లు మీకు నాలుగు వైపులా సమస్యలు ఉంటాయి. ఒకవైపు సమస్య పరిష్కారం అయితే మరోవైపు సమస్య వస్తోంది. అందుకే ఏదైనా సరే నిదానంగా చేయడం మంచిది. విద్యార్థులు కొన్ని విషయాలను ప్రణాళికాబద్ధంగా చెల్లితే, ప్రణాళికాబద్ధంగా పనులు చేస్తే వారికి మంచి విజయాలు లభిస్తాయి. చాలా సక్సెస్ వస్తుంది. ఇల్లు, ఆస్తి, హోమ్ ప్రాపర్టీ, ఇంటికి సంబంధించిన కొన్ని విషయాలు అడ్వాన్స్ చెల్లించే ముందు చట్టపరంగా మరియు డాక్యుమెంట్ల పరంగా అన్ని ఒకసారి సరిచూసుకుని ఆ తర్వాతే సంతకం చేయండి. అప్పుడే ఆ ఆస్తికి సంబంధించిన విషయాలన్నీ మీకు ఖచ్చితంగా ఉంటాయి. దుకాణ వ్యాపారం, కస్టమర్ల మద్దతు పెరుగుతుంది. లాభం కూడా రావచ్చు. కానీ ఎక్కువ అప్పిచ్చి అమ్మడం మానుకోండి. ఎక్కువగా అప్పు ఇచ్చి వ్యాపారం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. షేర్ మార్కెట్ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగానికి వెళ్ళేవారు, నేను ఐటీ ఉద్యోగం చేస్తున్నాను, నేను ఒక కంపెనీలో పనిచేస్తున్నాను, ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నానని చెబితే పని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. డబ్బు విషయంలో కూడా కొంచెం చూసుకుని ఈ విషయాలన్నింటిలోనూ కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే ఇదొక హెచ్చరికతో కూడిన పోస్టు. మీనరాశి విషయానికి వస్తే పరోక్ష సమస్యలు మరియు పరోక్ష శత్రువులు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి పని విషయంలోనే కాకుండా ఇతర విషయాల్లో మరియు కుటుంబ విషయాల్లో కూడా మీ కదలికలు సరిగ్గా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో, తర్వాత ఏం జరుగుతుందో మనం చెప్పలేము. ఆ స్థాయిలో కొన్ని విషయాలు జరిగి ఉన్నాయి. కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకోండి. రెండవది, అప్పుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇచ్చిన డబ్బు తిరిగి రాలేదు. ఇకపై ఎవరికైనా అప్పు కోసం పూచీకత్తు సంతకం పెట్టడం వంటివి చేస్తారా? ఇలాంటి పనులు ఇక వద్దు, చేయకండి. ముఖ్యంగా రెండు రంగాల్లో ఉన్న వారికి కొంచెం సమస్య ఉంది. మొదటిది, ప్రభుత్వ శాఖల్లో పనిచేసే వారికి ప్రభుత్వం నుండి అధిక ఒత్తిడి ఉంటుంది. దీనివల్ల ఒక ఉద్యోగం నుండి మరొక చోటికి మిమ్మల్ని బదిలీ చేయడం లేదా వెయిటింగ్ లిస్ట్, నిరీక్షణ జాబితాలో ఉంచడం వంటివి జరుగుతుంటాయి కదా. అలాంటి చోట్లకి వెళ్లాల్సి రావచ్చు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండే వాళ్ళు ఇకపై చాలా అప్రమత్తంగా పనిచేయాలి. ఏ సమయంలో ఎలా చెడ్డ పేరు వస్తుందో ఎవరికి తెలియదు. ప్రభుత్వంలో ఉండే వారికి ఆ స్థాయిలో ఒత్తిడి ఉంటుంది. తర్వాత లాయర్లు లేదా న్యాయవాదులు. మీరు ఒక న్యాయవాదిగా ఉన్నట్లయితే, మీరు ఒక లాయర్ అయితే చాలా జాగ్రత్తగా ఉండండి. అది కూడా మీరు ఒక ప్రభుత్వ లాయర్ అయితే, ప్రభుత్వానికి సంబంధించిన ఒక విషయంలో మీరు ఉన్నట్లయితే, ఏదైనా పని చేసే ముందు ఈ 6 నెలలో, ఈ ఆగస్టు నెలలో కొన్ని విషయాలను ఆలోచించి చేయండి. అప్పుడే మీరు మీ రంగానికి సంబంధించిన విషయంలో కూడా విజయం సాధించగలరు. శుభం వర్ధుమెండి.